కృపామయుడైన దేవుడు నిన్ను సర్వకృపలో నడిపించునుగాక. ఈ దినము ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం 19 వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఐ ఆమ్ విత్ యూ టు డెలివర్ యూ. बचाने के लिए मैं तेरे साथ हूँ. ద్వారా విడిపించే దేవుడు. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు కఠినమైన దాస్యములో ఉండగా దేవుడు విడిపించాడు, తోడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏ సమస్యలో నలిగిపోతున్నావో, ఏ బాధలో నలిగిపోతున్నావో, నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు వీటి నుండి తప్పిస్తారని కృంగిపోతున్నావో సోదరి సోదరుడా, విడిపించే దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఇర్మియా భక్తుడు 1:8 వారికి భయపడకము, నిన్ను విడిపించు, నేను నీకు తోడై ఉన్నాను. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో నుండైనా విడిపించి నడిపించే దేవుడు. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5 వచనం. నీవు బ్రతుకు దినములంటూ ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండను. నేను మోషేకు తోడైనట్లు తోడై ఉన్నాను. అయితే దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప కార్యాలైనా చేయొచ్చు. ఆయన మనతో ఉండి మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ యొక్క ఏ కార్యంలో అయినా దేవుడు తోడుగా ఉండి నడిపించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 6 వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేమి చేయగలరు? అయితే మనుషులకు భయపడద్దు. మనుషులు భయపెడతారు, దేవునికి భయపడు. అయితే ఆత్మను శరీరము నశింపు చేయడానికి మిక్కిలి భయపడమన్నాడు. మనుషులు ప్రేమించు, గౌరవించు, కానీ భయపడవలసిన దేవునికే భయపడాల. కీర్తన కారణం, భయము నొంది పాపము చేయకుడి. దైవ భయం ఉన్నవాడు పాపానికి దూరం అవుతాడు. అయితే పాపకార్యాలు చేస్తున్నావంటే దైవ భయం లేదన్నమాట. సోదరి సోదరుడా, వింటున్న శ్రోత, అయితే దేవుని భయము కలిగి జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు నీ భయముతో ముందుకు సాగేదాని కృప దయచేయం. వారి అక్కర్లని కృపలో తీర్చము, ఆదరించి బలపరచం, సహాయక నడిపించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.